సాక్రిఫైస్ చేసి సన్నిధికి వస్తున్నారా? సాక్రిఫైస్ లేకుండా సన్నిధికి వస్తున్నారా? సో యేసు ప్రభు ఆయన మన నిమిత్తం సాక్రిఫైస్ అయ్యారు చూసావా? ఆ స్థలమే దేవుని సన్నిధి కాదు, అది బయట. అక్కడ సాక్రిఫైస్ అయ్యి ఇక్కడికి వస్తే యు కమ్ లైక్ జీసస్. ఎంతమందికి అర్థమవుతుందో లేదో, సాక్రిఫైస్ అయిన తర్వాత సన్నిధికి వచ్చినప్పుడు యేసు లాగా మీరు సన్నిధికి వస్తారు. సాక్రిఫైస్ లేకుండా మీరు సన్నిధికి వస్తే మీలాగా మీరు ఆయన సన్నిధికి వస్తారు. ఇది ఈ స్ట్రాటజీ అర్థం చేసుకోండి. ఇఫ్ యూ సాక్రిఫైస్ బిఫోర్ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, యూ విల్ కమ్ లైక్ జీసస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ టు వర్షిప్ ద ఫాదర్. తండ్రిని మహిమపరచు నిమిత్తం కుమారుడు వలె సన్నిధికి వస్తే ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటాడంట. ముద్దు పెట్టడం మానడని ఆయన వాక్యం యెషయా గ్రంథంలో సెలవిస్తున్నారు. ఆ వాక్యాన్ని బట్టి యు విల్ అండర్స్టాండ్, అది కేవలము త్యాగము చేసిన వారి వలె ఎప్పుడైతే మనం ఉంటామో, ఆయన కుమారుల వలె తండ్రి సన్నిధికి మనం వస్తున్నట్టు ఆయన వాక్యం నిర్ధారిస్తున్నారు.